సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. షుగర్ అనేది మన దేశాన్ని కాదు, మొత్తం అందరినీ, యూత్ని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడాలకు కూడా అందరికీ వస్తుంది. కాకపోతే షుగర్ వచ్చింది అన్నప్పుడు ఏం తినకూడదు అని చాలామంది చెప్తుంటారు. పాపం షుగర్స్ తినకూడదని, వైట్ రైస్ తినకూడదని, ఫ్రూట్స్లో కొన్ని తినకూడదని చెప్తుంటారు. వాళ్ళ బాధ ఏంటంటే అసలు మరి మేము ఇంకేం తినాలి? చిన్నప్పటి నుంచి మాకు అన్నం తినడం అలవాటు. కడుపు నిండా చక్కగా అన్నం తినేసి ఏదో ఒక కర్రీ వేసుకొని తింటే ఆ పూటకి అయిపోతుంది. కానీ ఇప్పుడు అన్నమే తినొద్దు అంటున్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనే వాదన వాళ్ళలో ఉంది. కాబట్టి అసలు షుగర్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తింటే మంచిది? ఈ నరాల పటుత్వానికి కానివ్వండి, ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది అంటారు. ఒక్కసారి షుగర్ ఎక్కువైపోతుంది, డౌన్ అవుతుంది అంటారు. ఈ ఈ సమస్యలన్నిటికీ కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నేషనల్ హీరల్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఈ రోజు గన్ షార్ట్ గా షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అసలు ఏం తినొచ్చు? అంటే వాళ్ళకి పాపం నడవడానికి కాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. అండ్ సార్, కొన్ని కేసెస్ లో తింటూనే ఉంటారు వాళ్ళు. ఆకలి ఎక్కువగా వేస్తుందని చెప్పి గంటకి తింటూ ఉంటారు. మరి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అసలు వాళ్ళు ఇదిగో ఈ ఆహారమే తినాలి, తింటే మీకు ఎలాంటి నష్టం జరగదు అనేవి ఈరోజు తెలియజేయండి. అలాగేనమ్మా, తప్పనిసరిగా. చాలా మంచి ప్రశ్న అమ్మా, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే మీరు తింటానే ఉన్నారన్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, కొంతమంది వయసులేమో 2 సార్లు తింటే చాలా మంచిది అంటున్నారు. కొంతమంది ఏమో షుగర్ ఉన్న వాళ్ళు కడుపు నిండా తినకూడదు, అస్తమాను తింటా ఉండాలి కొంతమంది అంటారు. అది వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి. నేను ఆహారం తక్కువ తీసుకుంటే నాకు షుగర్ పెరిగిపోతుందేమో, ఇంకోటో భయపడే వాళ్ళు తినేవాళ్ళు ఉంటారు. అది అలవాటు కింద మారిపోయి తినకపోతే వాళ్ళకి ఏదో అయిపోతుందని భయపడి తినేవాళ్ళు ఉంటారు. అలవాటు అయిపోయి తినేవాళ్ళు ఉంటారు. ఇన్ని రకాలుగా ఉంటారమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మీకు నేను అనుకోవటం అనేది నష్టం తప్ప లాభం ఏం జరగదమ్మా. నష్టమే జరుగుతుంది. ఒబిసిటీ వచ్చేస్తుంది, బాడీ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతారు, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ షుగర్ అనే దాంట్లో ఏంటంటేనమ్మా, ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే అంటే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోతుంది. తొందరగా అరిగిపోయి ఆహార పదార్థాలు తినటం వల్ల. అందుకు గ్లూకోజ్ తక్కువ ఉన్నాయి, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి, ఇటువంటి తినమని చెప్తారు. చేదుగా ఉన్న పదార్థాలు కూడా ఎక్కువ తినమని చెప్తారు. ఇక్కడ షుగర్కి ఇండైజేషన్కి ఒక లింక్ ఉంటుందమ్మా నా లెక్క ప్రకారం. ఈ ఇండైజేషన్ వల్ల మనం తిన్న ఆహారం టాక్సిన్స్గా మారిపోవటం వల్ల, తొందరగా అరక్కపోవటం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు, లేకపోతే ఈ లివర్ ఇబ్బంది పడటం, స్ప్లీన్ ఇబ్బంది పడటం, లేకపోతే రక్తం చిక్కబడిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ తను చేసి పని తను ఈజీగా చేయలేవమ్మ. చేయకపోవటం వల్ల కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ వస్తుంది మనకి. లివర్ సరిగ్గా పనిచేయక దాంట్లో ఉన్న కల్మషం ప్యాంక్రియాస్కి వెళ్ళడం వల్ల కూడా వస్తుంది. రెండు దగ్గరలో ఉంటాయి కాబట్టి. అలాగే ఈ టాక్సిన్స్ అనే బాడీ అంతా తిరుగుతాయి కాబట్టి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపించవచ్చమ్మా, అనేక గ్లాండ్స్ మీద. దానివల్ల కూడా షుగర్ వస్తుందండి. ఈ షుగర్ వచ్చాక తినయి ఏంటి, తినకూడదు ఏంటంటే, ఇప్పుడు ఎలాగా గ్లూకోజ్ పదార్థం తింటే పెరిగిపోతుంది. కొంతమందికి నేను స్వీట్ తింటాను రోజు, నాకు పెరగదని కూడా అంటారు. అందుకని ఇక్కడ ప్రతిదీ కూడా బాడీ నేచర్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలమ్మా. ఆహార పదార్థాలు కానీ ఇంకోటి కానీ. ఇక్కడ సజెస్టబుల్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి తినమంటారు, అది కరెక్టేనమ్మా. ఫైబర్ ఎక్కువ ఉన్నది తినటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎర్లీ మార్నింగ్ మీకు ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కేసులు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 40 to 50% కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వస్తుందమ్మా. మలబద్ధకం వల్ల కూడా ఈ షుగర్ అనేది ఫ్రీగా మోషన్ కి వెళ్ళని వాళ్ళందరిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ ఫైబర్ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అయిపోయి ఈ ఇంటెస్టైన్స్ అనేది క్లీన్ అవడం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఆయుర్వేదంలో మీకు తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు షుగర్ వాళ్ళకి తినాలి అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. అందులో ఒకటి మీకు చెప్తాను, రెండు చెప్తానండి. మనకి ఏదైతే శనగలు ఉంటాయి కదమ్మా, ఈ శనగల్ని కనుక మనం నానబెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకుని, తెల్ల శనగలు సార్, తెల్ల శనగలు కాదమ్మా, కాబులీ శనగ కాదు, మన న్యాచురల్ గా వచ్చి చిన్న శనగలు ఉంటాయి కదా, చిన్న శనగల్లో బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, బ్లాక్ కాకుండా అయ్యమ్మ. చిరు శనగలు ఏర్పాటు శనగలు, కాబులీ శన, 3 రకాల. కాబులీ శన కూడా తినొచ్చు, ఇండియన్ ఫుడ్, అదే మన నేటివ్ ఫుడ్స్ అయితే, హైబ్రిడ్స్ కాకుండా.
అవి మీరు నానబెట్టుకుని ఉదయం దాన్ని చక్కగా ఉడకబెట్టుకునమ్మా ఫ్రై చేసుకుని కాస్త నెయ్యి, ఉప్పు, కారం ఇలా వేసుకుని కనుక బ్రేక్ఫాస్ట్గా వారానికి ఒక 2-3 సార్లు తింటా ఉంటే మీకు తొందరగా ఆకలి అవ్వదు. ఓకే. శనగలు టైం అరగటానికి పడుతుంది చాలా కాబట్టి. టైం పడుతుంది. ఆ టైం పట్టడం వల్ల ఏమో స్లోగా అరుగుతాయి. స్లోగా అరుగుతాయి. అందులో మీకు ఈ ఈ ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ అంటున్నామో మనం అది తక్కువ ఉంది. అందులో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే షుగర్ సడన్గా పెరగడం అనేది జరగదు. ఆ స్లోగా బలంగా ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల కూడా మనకి ఇక్కడ కొంచెం షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ అయి ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ, అస్తమానం తినమని చెప్తారు కదా, అందరికీ ఆ లక్షణాలు ఉండవు. కొందరికి తీసుకుంటే ఎక్కువ మంచిది. మంచిది తీసుకోవడం వల్ల హై ప్రోటీన్, నీరసం రాకుండా ఉంటుంది. మీరు ప్రశ్న వేసేటప్పుడు అడిగారు కదా, షుగర్ వల్ల చాలా మంది నీరసపడతా ఉంటారు, లేకపోతే లో షుగర్, హై షుగర్ వస్తూ ఉంటాయి. అటువంటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ శనగలు అనేది అద్భుతంగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా బార్లీ గింజలు మనం జవ అంటాం, దాన్ని ఎవలు అంటాం, జవ అని కూడా అంటారు నార్త్ ఇండియాలో. మన రైస్ బదులు అది వాడతారమ్మా, చాలా మంది ఎప్పటికీ వాడుతున్నారు. అక్కడ షుగర్ అనేది తక్కువ ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకు అంటే వరి బియ్యంలో ఉన్నంత ఎక్కువ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ శాతం ఎవరిలో తక్కువ ఉంటుంది. జిగురు పదార్థం ఎక్కువ ఉందమ్మా అందులో. ఆ జిగురు పదార్థం ఉండి అరుగుదల స్లోగా అరుగుతుంది, కానీ వరి మీద బలం ఎక్కువ. అది స్లోగా అరుగుతుంది, మీకు బలాన్ని ఇస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ శనగలు, బార్లీ 2 కలిపి కూడా వేపించిన పచ్చి శనగలు, బార్లీ కలిపి కూడా మనం బార్లీ సగం తీసుకున్నామా, శనగలు సగం తీసుకుని ఒక హాఫ్ భాగం తీసుకుని ఒక భాగం బార్లీ తీసుకుని కూడా మీరు పౌడర్ చేసుకుని ఆ పౌడర్ దోశగానో రొట్టిగానో కాల్చుకుని తినడం వల్ల కూడా మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. పొట్టుతో సహా తీసుకోవాలి. పొట్టుతో సహా తీసుకోవాలమ్మా. అలాగే ఈ 2 కూడా హై ప్రోటీన్, స్లోగా అరిగే పదార్థాలు కాబట్టి అజీర్తి లేకుండా దాంట్లో కొద్దిగా వామ్ చూర్ణం, కొంచెం సాల్ట్ ఇలాంటివి ఏమన్నా కలుపుకున్నమ్మా, ఆ వేడిని తగ్గించి లేక జీలకర్ర కానీ సోంపు కానీ టేస్ట్కి మీరు ఇలాంటివి కలుపుకుని రొట్టిగా కానీ లేకపోతే ఒక దోశగా కానీ ఒక ఇడ్లీ పిండిలో కొంత భాగం మీద కలుపుకోవడం కానీ ఇలాంటివి కలుపుకొని తినడం వల్ల కూడా షుగర్ చక్కగా కంట్రోల్ అవుతుందమ్మా. చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన ఆహారం దాన్ని నేతితోటే కాల్చుకుని ఆకుకూరలు, ఓన్లీ ఆకుకూరలతో తిని బాగా ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తాగితే కనుకమ్మా అసలు షుగర్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పిన ఆహారం తిని పూర్తిగా తగ్గిన వాళ్ళు కూడా ఉంటారమ్మా. అంత చక్కగా ఈ ఆహార పదార్థాలన్నీ పనిచేస్తాయమ్మా. అదేవిధంగా ఫ్రూట్స్ అడుగుతూ ఉంటారు చాలామంది, షుగర్ ఉంది కదా అని. అలాగా కొంతమంది డాక్టర్లు మ్యాంగో తినొచ్చు అంటారు, తినకూడదు అంటారు. కొంతమంది అనేక రకాలు ఇప్పుడు పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయమ్మా, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకేంటంటే నేను చెప్పే సజెషన్ అయితే ఈ బెర్రీ జాతిలో ఏమైనా తినొచ్చు. అంజీర్ ఒకటి చాలా బాగా పనిచేస్తాం. ఫిగ్స్ అంటాం మనం, చక్రాల కింద అమ్ముతూ ఉంటారు మనకి. అలాగే అవకాడో, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్లో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. తినొచ్చు. అందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నమ్మా, షుగర్ పర్సంటేజ్ తక్కువ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకుంటే కనుక పళ్ళు కూడా తీసుకొచ్చమ్మా. అదేవిధంగా పిండి పదార్థం ఉన్నాయి ఏంటంటే యాపిల్ ఉంది, బాగా పిండి పదార్థం ఉంది. ఆ యాపిల్ తిన్నా కూడా మీకు పిండి పదార్థం ఎక్కువ ఉన్న దాంట్లో వెంటనే అది కార్బోహైడ్రేట్ షుగర్ కింద మారిపోయి గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగా ఆ పిండి పదార్థం తక్కువ ఉన్న ఫ్రూట్స్ కనుక మీరు తీసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కూడా తిన్నా షుగర్ పెరిగిపోదమ్మా. ఈ విధమైన ఆహారం అలవాట్లు మార్చుకుంటే కనుక షుగర్ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంది. అలాగే పచ్చి జాక్ ఫ్రూట్ అమ్మా, ఇప్పుడు కేరళలో ఎవరో అది పౌడర్ చేసి అమ్ముతున్నాడు, ఆయనకి పేటెంట్ కూడా వచ్చింది. షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. పచ్చి జాక్ ఫ్రూట్ పైన ముళ్ళు లాంటివి చెక్కేసి దాన్ని చక్రాలు కోసి అన్ని డ్రైయర్ ద్వారా చేసి ఆయన పౌడర్ చేసి అమ్ముతున్నాడు. మీ టీవీ ద్వారా ఎంతో మంది తెప్పించుకుని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. డైరెక్ట్గా తినలేకపోతే దాన్నే చపాతీ పిండిలో కలుపుకోండి, లేకపోతే కాస్త ఇడ్లీ పిండి, కాస్త దోశ పిండిలోనో, కాస్త ఉప్మాలోనో ఇలాంటి వాటిల్లో కొంచెం ఏదో ఒకటి కలుపుకుంటే, మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది కాబట్టి కష్టం అమ్మ. మిగిలినట్లో మీరు కలుపుకుని అది ఏదో రూపంలో తింటాం, పాలలో కలుపుకుని, డైరెక్ట్గా హాట్ వాటర్లో కలుపుకుని, కోల్డ్ వాటర్లో ఏదో రకంగా ఉదయం సాయంత్రం వాళ్ళు నిర్ణయించిన డోస్ తింటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఇలాగ ఆహారం అలవాట్లు మార్చుకుని అనేక రకాల ఆహారాలు ఉన్నాయమ్మా షుగర్ వచ్చిన వాళ్ళు తినడానికి, లేవని బాధపడవలసిన అవసరం లేదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసుకొని అదే విధంగా కొంచెం
డైరెక్ట్ వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్, ఉమ్, లేకపోతే బెల్లం, ఉమ్, లేకపోతే తేనె, ఉమ్, ఖర్జూరం, ఇలాంటి స్వీట్స్ కూడా కొంత కలుపుకోవడం వల్ల డైరెక్ట్ షుగర్ కాదు కాబట్టి అందులో గ్లూకోజ్ ఉన్న ఉమ్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉమ్. మరీ అందరికీ ఎక్కువ మోతాదులో కాకుండా కాకుండా కొంచెం సరిపడి లిమిటెడ్ గా తింటా ఉంటే మనం తినలేము అనుకున్నప్పుడు కొంచెం. ఎప్పుడైనా ఉమ్, బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని తీసుకోవాలమ్మా. ఉమ్, నేను చెప్పేది ఊరికే శాస్త్రం చెప్పినట్టుగా ఉంది కానీ ఉమ్, తినేది మీరు, ఎంజాయ్ చేసేది మీరు, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది కూడా మీరే కాబట్టి ఉమ్, ఒక ట్రయల్గా తిని ఓకే నాకు ఇది తిన్నా బాగానే ఉంది అనుకుని అలవాటు చేసుకున్నారనుకోండి ఉమ్. ఏ ఇబ్బంది రాదు. రాదు. అది ఓకే. ఆ విధంగా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్, ఏదో నేను చెప్పానని తినేయడం, ఉమ్, ఇంకొకళ్ళు చెప్పారని తినేయడం కాకుండా ఉమ్, నా బాడీ నేచర్ ఏంటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా వాళ్ళకి ఏం చేయదు, ఒక్కొక్కళ్ళు ఉంటారు ఎంత స్వీట్ తిన్నా షుగర్ పెరిగిపోతుంది. ఉమ్, అయ్యో నాకు షుగర్ ఎంత తిన్నా పెరిగిపోతుంది కాబట్టి తింటాం మానేయాలి. ఉమ్, ఇంకొకటి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ట్రైల్ వేసి. ఉమ్. అలాగే ఎంత తిన్నా నాకు షుగర్ రావట్లేదు అస్తమానం అదే పనిగా తినేస్తే మళ్ళీ ఆయనకి ప్రమాదమే. ఓకే. ఈ విధంగా మన బాడీ నేచర్ని బట్టి మనం ఏదైనా అలవాటు చేసుకోవాలి. ఉమ్. సార్, డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆ, నువ్వులుండలు కానీ పల్లి పట్టి కానీ అవును ఏమైనా జీడిపప్పుతో కానీ అవును బాదం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అవును ఏమైనా చేసుకొని తినచ్చా? తినొచ్చు కానీ ఉమ్. అన్నీ కూడా బెల్లంతో అయినా తినాలి, నెయ్యితోటి వేపించుకుని అయినా తినాలి. ఆ కాంబినేషన్స్ తో తీసుకోవాలా? తినాలి. ఉమ్, తినకపోతే ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత ప్రోటీన్, విటమిన్ ఉంటుందో అంత పైత్యం కూడా ఉంటుందమ్మా అందులో, ఉమ్, పిత్తం ఉంటుంది. ఉమ్, దానివల్ల ఈ పైత్యం పెరిగిపోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉమ్, ఇండైజేషన్స్ వస్తాయి. ఉమ్, ఇది అరక్కపోతే కనుక చాలా ప్రమాదం అమ్మా. చాలా ఫాస్ట్గా టాక్సిన్స్ కింద మారిపోతుంది పొట్టలో. ఉమ్, అల్సర్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చర్మవ్యాధులు రావచ్చు, ఉమ్, లేకపోతే తలపోటు రావచ్చు, వికారం రావచ్చు, మొహం తిరగచ్చు, ఉమ్. ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయమ్మా. అవును. అందుకు అదే నెయ్యి కానీ బెల్లం కానీ కలిపి తిన్నారనుకోండి ఒక అమృతం కింద మారుతుంది అది. ఉమ్, అది కూడా రుచిగా ఉందని విపరీతంగా తినేయకూడదమ్మా. లిమిటెడ్ మీ గా. బాడీ వెయిట్ని బట్టి మీరు ఉమ్, ఎంత తింటే రోజు పనిచేస్తుంది. ఉమ్. బాగుందని అదే పనికి ఎంత తింటే మళ్ళీ ఏమవుతుందమ్మా, షుగర్స్ పెరుగుతాయి, షుగర్స్ బెల్లమైనా ఎక్కువ తినేస్తే పెరుగుతాయి కదా. పెరగకపోయినా ఇండైజేషన్ రావడం వల్ల రేపొద్దున అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. అది హ్మ్. సార్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఉమ్, కొబ్బరి నీళ్ళు. ఉమ్, కొబ్బరి నీళ్ళు గాని, ఇంకా కొబ్బరి గాని లేత కొబ్బరి తినొద్దు అని చెప్తూ ఉమ్, ఉంటారు. ఉమ్. అందులో ఎంత వాస్తవం? తీసుకొచ్చాము కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. హ్మ్. అలాగే లేత కొబ్బరి మీద కొంచెం తయారైన కొబ్బరి, ముప్పేటగా ఉన్నది అంటాం, హ్మ్. తయారైన కొబ్బరి అంటాం, అలా ఎట్టి తినొచ్చమ్మా. హ్మ్. దాంట్లో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి హ్మ్. పొట్టకు లూబ్రికేషన్ పెరుగుతుంది కాబట్టి మీ టాక్సిన్స్ అనేవి పొట్టలోకి అబ్జర్వ్ చేసుకోకుండా, మీ శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా హ్మ్. బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ హైయెస్ట్ ఉంటుంది కదా మా కొబ్బరిలో కూడా. హ్మ్. మనం ఎంత నమిలినా కూడా పొట్టు లాంటిది వస్తుంది ఎంతో కొంత, అది హ్మ్. ఫైబర్గా మనకు ఉపయోగపడి. ఇప్పుడు ఈ కొబ్బరి బొండంలో ఉండేది తినొచ్చా సార్? లేత అది కొబ్బరి అంటారు లేతది కదా! తీగ ఉంటుంది కదమ్మా, ఆ! అందులో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందమ్మా. ఉంటుంది. ఓకే. అందుచేత తయారైన కొబ్బరి ముప్పేటగా ఉన్నాయి తినటం వల్ల హ్మ్. మీకు ఫైబర్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఆయిల్ కూడా లూబ్రికేషన్ ప్లస్ హ్మ్. హై ప్రోటీన్ ఉంటుంది. హ్మ్. మీరు స్కిన్లో ఉండే సెల్స్ షుగర్ వల్ల చనిపోయినాయి మళ్ళీ రీబర్త్ అవడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి ఓకే. ఆయిల్ కానీ కొబ్బరి ముక్క కానీ. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి సెల్స్ ఎక్కువగా చనిపోతాయమ్మా, హ్మ్. డీజనరేట్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ రావడం, హ్మ్. మోకాళ్ళ నొప్పులు రావడం, హ్మ్. లేకపోతే చర్మం రంగు మారిపోవడం, గ్లో తగ్గిపోవడం, హ్మ్. ఈ సైడ్ ఎఫెక్ట్ల నుంచి తగ్గించడానికి కొబ్బరి చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఉపయోగపడుతుంది. అలాగే ఓకే. బూడిద గుమ్మడికాయ రసం కూడా చాలా మంది తాగుతున్నారమ్మా. హ్మ్. అది కొంచెం చలవ చేసేది కాబట్టి హ్మ్. వాత శరీరాలు గమనించుకుని తాగాలి. హ్మ్. వేడి ఉన్న వాళ్ళైతే తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అనేది ఆయుర్వేదంలో ఒక మిరకిల్ అమ్మా. హ్మ్. దాంతోటి ఇప్పుడు ఆగ్రాపేట అని అమ్ముతారు. హ్మ్. యాక్చువల్‌గా ఆయుర్వేదంలో ఉంది అది ఎలా చేసుకోవాలో. హ్మ్. అదేవిధంగా బూడిద గుమ్మడికాయ రసంతోటి కొన్ని మందులు చేస్తామమ్మా మేము. హ్మ్. బూడిద గుమ్మడికాయ పేస్ట్ తోటి కూడా ఒక అద్భుతమైన హల్వాలు చేస్తామమ్మా. హ్మ్. అది మ్యాన్ పవర్‌కి గానీ, హ్మ్. ధాతు వృద్ధికి గానీ, హ్మ్. బలానికి గానీ, హ్మ్. సన్నటి వాళ్ళు బలవడానికి గానీ చాలా చక్కని మెడిసిన్స్ బూడిద గుమ్మడికాయతోటి చేస్తాం. ఓకే. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు బూడిద గుమ్మడికాయ చక్కగా తీసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది ఏం లేదు. హ్మ్. అదే. ఇవి వెజిటబుల్ జ్యూసెస్ అని తాగుతూ ఉంటారు సార్. ఎర్లీ ఆ! మార్నింగ్ డీటాక్సిఫికేషన్ అని చెప్పి. అవునమ్మా. అందులో ఏమైనా అది ఎగ్జెప్షన్ ఉందా? చాలా ప్రమాదం అమ్మాయి. హ్మ్. పచ్చి కూరగాయ జ్యూస్ అనేది ఈ రోజుల్లో తాగితే విషం తాగినట్టేనమ్మా. ఎందుకు? నేను మీకు అనేక వీడియోల్లో చెప్పానమ్మా నేను ఈ పెస్టిసైడ్స్ విషయాన్ని. వల్ల? పెస్టిసైడ్ వల్ల. ఓకే. అది మనం ఏం చేస్తాం, హ్మ్. కూరగాయ కొనేటప్పుడు మంచి పసిరిగా ఉండి నవనవలాడుతా బాగున్న ఆకుకూర తెచ్చుకుంటున్నాం. హ్మ్. చాలా బాగుంది ఆకుకూర, చూడడానికి అందంగా ఉందంటే బాగా మందులేసినట్లు లెక్కమ్మ. ఓకే. ఏదైతే ఎర్రగా ఉందో ఆకుకూర, కొంచెం హ్మ్. అక్కడక్కడ పుచ్చుందో హ్మ్. అది అమృతం అమ్మ. అది హ్మ్. మనం కొనం. హ్మ్. మనకు అంటే మంచిగా. ఆయన ఎక్కువ ఎరువులు వేయలేదు, పురుగు మందులు కొట్టలేదు కాబట్టి హ్మ్. పురుగులు వచ్చి తిన్నాయి. హ్మ్. ఎరువులు వేయలేదు కాబట్టి ఎర్రగా ఉంది. హ్మ్. అది కనుక మీరు తింటే అమృతంలో పనిచేస్తుంది. ఓకే. అలాగా ఏదైనా సరేనమ్మా, హ్మ్. పచ్చిది వద్దు. హ్మ్. ఉడకబెట్టుకుని దాన్ని అదేవిధంగా తెచ్చిన వెంటనే దాంట్లోకి అంతా కాసిన నీళ్ళలో
సాల్ట్, వెనిగర్, నిమ్మరసం, పసుపు ఇలాంటివి వేసామా శుభ్రంగా కడిగేసి ఒక పావుగంట నుంచి కడిగేసి అప్పుడు తింటే కనుక చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయమ్మా. ఈ ఫెర్టిలైజర్ అనేది ఫెర్టిసైడ్ అనేది న్యూట్రల్ అవడం వల్ల అలాంటివి పర్వాలేదు. అయినా పచ్చిది తింటాం ప్రమాదేనమ్మా. మీరు విషం తింటున్నట్లు లెక్కని నేను చెప్తాను. పెస్టిసైడ్స్ ఉంది కాబట్టి లేని తీసుకోవచ్చు. లేని తీస్తే పచ్చికూరలో తినొచ్చమ్మా, అది తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ అలాగే ఇప్పుడు దుంపలు ఉన్నాయమ్మా. ఇప్పుడు బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, చాలా తొందరగా పండుతాయి. వాటికి కూడా ఎరువులు పెడుతున్నారు కానీ పురుగు మందులు తక్కువ ఉంటాయి. అయినా కూడా రకరకాల క్రిములు ఈ యొక్క పెస్టిసైడ్స్ నుంచి తమను తాను కాపాడుకోవడానికి రకరకాలుగా అవి కూడా రూపాంతరం చెందుతున్నాయి అంటారా? అయిపోయినాయి, రూపాంతరం చెందుతున్నాయి. చెందాయి కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల పచ్చి క్యారెట్ తింటే చాలా ప్రమాదం, చనిపోతున్నారని కూడా చెప్తున్నారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయంటున్నారు. అలాగే మీకు బీట్రూట్లో ఉన్నాయంటున్నారు. ఇలాగ అనేక రకాలు అన్నమాట. బెస్ట్ ముల్లంగి అమ్మ. ముల్లంగి చాలా ఘాటుగా ఉంటుంది, తినడానికి ఇబ్బంది, కానీ అది తింటే మంచి ఆకలి అవుతుంది, రక్తశుద్ధి అవుతుంది, పైల్స్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాం. షుగర్ పేషెంట్స్ అలాగే బూడిద గుమ్మడికాయ ఉంది, దానికి పురుగు మందులు పెద్దగా కొట్టరు, అది బాగానే ఉపయోగపడుతుంది. మామూలు గుమ్మడికాయ కూడా ముగ్గింది అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఇలాగ మనం దేనికి తక్కువ కొడుతున్నారో చూసుకుని అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ముల్లంగి షుగర్ పేషెంట్స్ తీసుకొచ్చాము, చాలా చక్కగా పనిచేస్తాం. ముల్లంగి కూడా చాలా బాగా పనిచేస్తున్నాము. ఇదండి అన్ని, అంటే నేను అన్నానికి రీప్లేస్మెంట్ బార్లీ గింజలతో తినచ్చు, లేదా పొట్టు ధాన్యాలు ఒక సింగిల్ పాలిష్ చేసుకున్నవి తినేయచ్చు. చక్కగా ఫ్రూట్స్ ఏం తినాలో చెప్పారు, డ్రై ఫ్రూట్స్లో ఎలా తినాలి, కాంబినేషన్స్లో ఎలా తినాలని చెప్పారు. తినడానికి ఏమీ లేదు అని బాధపడక్కర్లేదు, ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. మనకి షుగర్ ఉన్నప్పుడు మన షుగర్స్ లెవెల్స్ హైక్ అవ్వకుండా మనం వేరే వాటికి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఏ ఆహార పదార్థం తీసుకుంటే మంచిది అని ఈ జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. పార్కిన్సన్స్ ఈ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? తెలుగులో వణుకుడు వ్యాధి అంటూ ఉంటారు. మన నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం మందగిస్తూ ఉంటాయి. నర్వ్ సిస్టమ్ కూడా చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేయులు గారి దగ్గర ఉన్నాము. ఈ విషయం గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అయితే అసలు ఈ వణుకుడు వ్యాధి అంటే ఏంటి, ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఎవరెవరికి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కానమ్మా. వణుకుడు వ్యాధి అంటే దీన్ని పార్కిన్సన్స్ అని మీరు అన్నారు కదా. ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి సెరిబ్రల్ ఉంది, ఫిజికల్, 2 రకాలు ఉంటాయి. బ్రెయిన్కి వచ్చేదాన్ని అల్జిమర్స్ అని కూడా అంటారమ్మా. ఇది నర్వస్ సిస్టాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇది మెయిన్లీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అమ్మ. అంటే మనలోనే 2 రకాల బ్యాక్టీరియా ఓవర్ ప్రొడ్యూస్ అయ్యి 2 ఫైట్ చేసి చనిపోవడం కానీ, లేకపోతే ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని ఏదైతే మనకి చెడు బ్యాక్టీరియా ఉందో అది చంపేయడం కానీ, దానివల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందమ్మా. నర్వస్ సిస్టంలో కోటింగ్ కూడా పాడవుతుంది. దీనివల్ల పాడవడం వల్ల ఏంటంటే నర్వస్ సిస్టంలో సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి రావడం లేట్ అవుతుందమ్మా. ఆ విధంగా కూడా జరుగుతుంది. దీనికి యాక్చువల్గా ఏంటంటే మందులు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో కూడా దాన్ని సబ్సైడ్ చేయడానికి తప్ప దీంట్లో పూర్తిగా తగ్గించే మందు లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళే చెప్తారమ్మా, డాక్టర్సే చెప్తారు. అదే విధంగా మీరు గూగుల్లో కొట్టినా కూడా దాని గురించి పూర్తిగా తెలుస్తుందమ్మా. దీన్ని ఆయుర్వేదాలు అయితే వణుకుడు వ్యాధి అంటాం. ట్రెడిషనల్ మెడిసిన్లో అయితే ఉన్నాయమ్మా దీనికి మందులు. దాన్ని ఫర్దర్గా పెరగకుండా ఆపడానికి మందులు ఉంటాయి, ఉన్నదాన్ని కొంతవరకు వెనక్కి తీసుకోవడానికి కూడా మందులు ఉంటాయమ్మా. పూర్తిగా తగ్గడం అనేది చాలా తక్కువ మందికి, అంటే ఏజ్లో ఒక 25, 30, 35 ఆ ఏజ్లో వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉందాం. అదే మీకు 60 అబోవ్ 70, 75 ఇలాగ వాళ్ళు ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇది సపోజ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, పార్కిన్సన్స్ ఉందంటే అవి అన్నిటికీ మందు ఇవ్వడం కష్టం అవుతుందమ్మా. అందుకు వస్తుంది సార్ ఈ వ్యాధి. ఎందుకు అంటే అదేనమ్మా, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాయే 2 రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదర్వైజ్ మన ఇమ్యూనిటీని చంపేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామమ్మా మనం. ఇది చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి వస్తుంది ఎక్కువ అంటే 35 నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. సాధారణంగా యంగ్ పీపుల్కి చాలా తక్కువ వస్తుంది, 30, 35. మేజర్గా వచ్చేది ఏంటంటే అబోవ్ 50 చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి 45 సంవత్సరాల వయసు దాటిన కాడి నుంచి బాడీ వెనక్కి వెళ్తుంది కదమ్మా. ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గడం మొదలుపెట్టిందో బాడీ యొక్క మజిల్ కానీ
లేకపోతే ఎముకల్లో కానీ శక్తి తగ్గడం మొదలుపెట్టిందో అప్పుడు చాలా తొందరగా మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుందమ్మా. అందుకే ఏం చేయాలంటే పూర్వకాలంలో ఈ న్యాచురల్గా దొరికే హెర్బ్స్ కానీ లేకపోతే ఒక సిద్ధ మకర ధ్వజం అని బంగారు భస్మంతో తయారు చేసేవారమ్మ అప్పట్లో. బంగారు భస్మం అంటే బంగారాన్ని భస్మం కింద చేస్తారమ్మా, యాష్ కింద చేస్తారు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఆయుర్వేదంలో అది. మీరు ఆ భస్మం నీళ్ళ మీద వెళ్తే తేలుతుందమ్మా. అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది తేలుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఫిల్టర్స్ ఉంటాయమ్మా. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. అంత చిన్నవి ఉంటాయి అనమాట. ఆ చిన్న దాంట్లోంచి ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోయేట అంత చిన్నవి ఆయుర్వేదంలోనే సాధ్యం. అది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కూడా చేసి వాడుతున్నారు. దీని మీద క్యాన్సర్స్ మీద వాడుతున్నారు యుఎస్లోనే. అదే అమెరికాలో వాడారు అనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తారు. ఇండియాలో వాడితే అది ఇండియాలో ఆయుర్వేదంలో కిడ్నీలు పాడు చేసేస్తున్నారని దాన్ని అలర్ చేస్తారు. అంటే వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. ఆ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పేది. కానీ మనం పూర్వం నుంచి కొన్ని వేల లక్షల సంవత్సరాలనే చెప్తానమ్మా, నేను వేలు కూడా కాదు. ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ సైన్స్ అనేది, ప్రకృతి అనేది దాని మీద అవగాహన వచ్చిందో, ఆయుర్వేదం అనేది దేవతల ద్వారా వచ్చిందని చెప్తారు. ఆ దేవతలు చెప్పిందే ఈ ఆయుర్వేదం అమ్మ. ఆ విధంగా మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇవాళ లేదు కొత్తగా. ఇవాళ వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్తగా ఏదో మేము కనిపెట్టామని చెప్తారు. దానికన్నా గొప్ప సైన్స్ భారతదేశంలో ఎప్పుడో ఉందమ్మా, ఎప్పటి నుంచో ఉంది. అంచేత అప్పట్లో చాలా హ్యాపీగా తగ్గించేవారు. అప్పుడు ఫుడ్ డిఫరెన్స్ అమ్మ. మనం తినే ఆహారం కానీ, మనం ఉండే జీవన విధానం, జీవన శైలి అని ఏదైతే ఉందో అది ఎంటైర్లీ డిఫరెన్స్ అమ్మ. అప్పుడు ఆక్సిజన్ ఉండేది వాతావరణంలో, భూమిలో శక్తి ఉండేది. ఫుడ్ అనేది మనకి సపోజ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉందమ్మా, బీట్రూట్లో విటమిన్ డి ఉంటుందంటారు, పాలకూరలో ఉంటుందంటారు, అవి తినమంటారు. అసలు బీట్రూట్లోకి పాలకూరలోకి విటమిన్ డి రావాలంటే ఏముండాలి? భూమిలో ఉండాలి. అది భూమిలో లేదు కదా. భూమిలో మనం పూర్తిగా పాడు చేస్తాం కదండి. అప్పుడు ఇందులోకి ఎలా వస్తుంది? రాదు. ఆ విధమైన డెఫిషియన్సీలు మనకు రావడం వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. దీనికి రావడానికి కారణం ఏంటంటే, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటేనమ్మా, మనం 4 సార్లు భోజనం చేయటం. 4 సార్లు భోజనం చేయడం. భోజనం అంటే ఇప్పుడు 7 o'clock 8, 9 టిఫిన్ చేస్తున్నాము, 12-1 గంటకు లంచ్ చేస్తున్నాం, 3, 4, మళ్ళీ 5 లోపల స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనం. ఇన్నిసార్లు తినటం వల్ల ఏమవుతుందంటేనమ్మా, మన ఫిజికల్గా మన శరీరంలోకి యాసిడ్స్ పెరిగిపోతాయి. ఆయుర్వేద శాస్త్రంలో ఒకసారి ఆహారం తీసుకున్నాక 8 గంటల లోపల మళ్ళీ తీసుకోకూడదు. మరి ఇంత లాంగ్ టైం ఉంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి, ఉన్న గ్యాసులు తగ్గిపోతాయి. అదే తప్పది. ఈ పుల్లటి తేన్పులు ఎక్కువ టైం తినడం వల్ల, ఎక్కువసార్లు తినడం వల్ల వస్తాయి అమ్మాయి. ఎక్కువసార్లు తినడం వల్ల వస్తాయి. ఎందుకు అంటే మీ బాడీ టైం టు టైం రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. మీరు 7, 12, 1 లేకపోతే 4, 5 మళ్ళీ 7, 9 ఇలా అలవాటు చేస్తారు కదా, ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా మీరు భోజనం చేసి 6, 7 o'clock తిన్నారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మీరు 4కి ఎప్పుడో ఫుల్ లంచ్ కావాల్సినంత తినేసి మీరు మళ్ళీ మన్నాడు మార్నింగ్ దాకా ఏమీ తినలేదు అనుకోండి, ఒబెసిటీ ఉండదమ్మా. మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయితే ఏదైతే ఉందో అది ఆల్కలిన్లోకి వచ్చేస్తుందమ్మా. ఎప్పుడైతే మీ శరీరం ఆల్కలిన్ నేచర్లోకి వచ్చిందో, pH లెవెల్స్ సరైపోయినాయో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది బాడీలోకి రానే రాదండి. ఇప్పుడు మీరు ఏదైతే పార్కిన్సన్స్ అని అడుగుతున్నారో, వణుకుడు వ్యాధి, ఇటువంటి వ్యాధులు ఇది ఆటో ఇమ్యూన్లో ఇది ఒకటే కాదమ్మా. క్యాన్సర్ ఆటో ఇమ్యూన్లోకి వస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, హషిమోటో థైరాయిడ్, ఇలాగ అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులు ఉన్నాయమ్మా. ఈవెన్ IBS కూడా ఆటో ఇమ్యూనే. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా, భయంకరంగా మోషన్స్ అయ్యాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో అయ్యాయి. ఈ ఆటో ఇమ్యూన్ అనేది ఎందుకు వచ్చిందమ్మా, మనం తిన్న ఆహారం అరగకుండానే మళ్ళీ ఇంకోసారి తినేస్తున్నాం. ఈ తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేసినాయి. ఆ యాసిడ్స్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతాయి. మళ్ళీ మనం తినేస్తున్నాం, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి. ఇలాగా వితిన్ 12 hours 10 hours స్పాన్లో 4 times తింటున్నాం అని, 13 hours లోపల. ఈ 4 times అంటే కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉన్నాయి కదా. మళ్ళీ నెక్స్ట్ డే మన బాడీలో గట్లో ఉన్న బాక్టీరియా అద్భుతాలు చేస్తుందమ్మా. దాన్ని బాడీలో అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి
తన పనిని తను చేయనివ్వట్లే, మనం తింటానే ఉంటున్నాం. మళ్ళీ పడుకున్నప్పుడు ఏదో ఒకటి తాగటం తినటం చేస్తాం, పడుకునే వరకు తింటూనే ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, ఈ గట్లో బ్యాక్టీరియాకి రెస్ట్ అనేది ఇవ్వట్లా. ఎప్పుడైతే మీరు అబౌట్ 12 years గ్యాప్ ఇచ్చారో ఫుడ్లోని, అందుకనే పూర్వం మనకి ఉపవాసం అని పెట్టారమ్మా, ధనుర్మాసం అని, లేకపోతే ఏకాదశి ఉపవాసాలని, లేకపోతే వెంకటేశ్వర స్వామిని చూపించి శనివారం ఉపవాసం అని, షిరిడి సాయిబాబాని చూపించి గురువారం ఉపవాసం. చాలా అద్భుతమైన టెక్నాలజీ అమ్మ అది. ఎప్పుడైతే మనిషి ఉపవాసం అనేది చేశాడో అప్పుడు మీ బాడీలో, మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి టీ సెల్స్ పుట్టేస్తుందండి. ఒక టీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందమ్మా. అది దాన్ని కీటో డైట్ అని ఒక ఫారినర్ ఒక పేరు పెట్టి తయారు చేస్తే వాడికి నోబెల్ ప్రైజ్. అదే బ్రహ్మాండం. మనం కూడా మెచ్చుకున్నాం కీటో అని. అంటే మన ఉపవాసం యొక్క వాల్యూ తెలియకపోవటం వల్ల మనం కీటో అని గొంతులేస్తాం. మన ఉపవాసాన్ని వాళ్ళు బేస్గా తీసుకునే ఆ కీటో డైట్ తయారు చేసాడు అతను, అంతకు మించి ఏం కాదు. ఇలాంటి అన్ని మనయ్య అంటారని కొంతమంది వెక్కిరించవచ్చు, ఎవరైతే రివర్స్గా ఆలోచిస్తారో అటువంటి వాళ్ళు. కానీ అది నిజం. అది ఎస్, నేను అది 100% మాదే గొప్పదంటాను. నేను గర్వంగా చెప్తాను, నేను ఎవరు చెప్పిన నేను. ఎందుకంటే ఈ ఆయుర్వేద అనేది ప్రకృతిలో ఒక పార్ట్ అమ్మ, నేచర్లో ఒక భాగం. ఇది ఆ నేచర్లో ఉన్న వాటినే మనం మెడిసిన్గా వాడుకుంటున్నాం తప్ప అందులో ఎటువంటి కెమికల్స్ కానీ సింథటిక్ మెటీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. కాబట్టి బయో ప్రోడక్ట్స్ అవన్నీ ప్రకృతి మనకి, భగవంతుడు ప్రకృతి ద్వారా మనకిచ్చిన మెడిసినల్ ప్లాంట్స్ కానీ. అంటే నిజం చెప్పాలంటే ఆయుర్వేదంలో మెడిసిన్ కానీ ఏమీ లేదమ్మా, మనం తినే ఆహారం కూడా మెడిసినే. అంతే కదమ్మా. ఆ మెడిసిన్ని మనం జాగ్రత్తగా తినకపోవడం వల్లే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకుంటున్నాం. ఏది ఆ ఆహారాన్ని టైం టు టైం మెడిసిన్లే కాకుండా కడుపు నింపుకోవడానికి, ఒక టేస్ట్ల కోసం రకరకాలుగా. ఫ్రిడ్జ్లో వచ్చాక సగం ఆరోగ్యాలు పాడైపోయినాయి అమ్మ. ఏ రోజుకి ఆ రోజు వండుకునేవారు, బయట పాడేసేవారు మిగిలితే, లేకపోతే పని వాళ్ళకి ఇవ్వటం, ఎవరికి ఒకరికి లేని వాళ్ళకి పెట్టడం, ఏదో ఒకటి చేసేవారు. వారం రోజులు దాచేస్తున్నాం మనం ఫ్రిడ్జ్లో, వారం రోజులు ఇది తింటానే ఉన్నాం. అలాగే అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక్కసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో సమానం అని ఉందమ్మా. అది మనం అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకు తింటున్నాం. అప్పుడు ఏమవుతుందమ్మా, మనం తినేవన్నీ విషయాలే కదా. అదేవిధంగా ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయమ్మా, వ్యతిరేకంగా పనిచేసి అనమాట. సపోజ్ మీరు ఫిష్, ఎగ్, చికెను ఇలాంటివి తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు 4 hours దాకా, ముందర కానీ వెనకాల కానీ. మనం ఏం చేస్తున్నాం, కోడిగుడ్డు పాలు ఇస్తున్నాం పిల్లలకి, విషం ఇస్తున్నాం మనం. ఆయుర్వేద శాస్త్రంలో విరుద్ధాహారం అంటారు దాన్ని, ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయరమ్మా. ఫిష్ పాలు, కోడిగుడ్డు పాలు, చికెను పాలు, ఈ విషంతో సమానం. మటన్లో పర్లేదు, పెరుగు డిఫరెంట్ అమ్మా. ఓన్లీ మిల్క్ అంటే పెరుగు కూడా తినకూడదు. ఏది కోడిగుడ్డు ఫిష్ తిన్నప్పుడు పెరుగు కూడా తినకూడదు యాక్చువల్గా. మళ్ళీ చికెన్ అయ్యి పర్వాలేదు. అదేవిధంగా అయితే విరుద్ధాహారాలు ఉన్నాయో అవన్నీ మనం తినటం ఒకటి ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ థింగ్, మనం తిన్న ఆహారం పూర్తిగా అరక్క ముందరే మళ్ళీ తినటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ అనేది ఈజీగా మీ బాడీలోకి ఎంటర్ అయిపోవటానికి మనం దానికి దారి చూపిస్తున్నాం. అది రాకూడదు అంటే ఏంటంటే మనం పూర్తిగా పొట్ట ఖాళీ అయ్యేదాకా మళ్ళీ ఆహారం అనేది తీసుకోకూడదు. ఇప్పుడు మన తరంలో 4 సార్లు తింటున్నాం అమ్మ. మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళు 2 సార్లే తిన్నారు. ఎర్లీ మార్నింగ్ తినేసేవారు, మళ్ళీ సాయంత్రం 5ంటికి తినేసేవారు. ఒకవేళ తాగితే నైట్ పడుకునేవాడు ఒక కప్పు పాలు, అదే కప్పు కాదు ఒక గ్లాస్ పాలు, అది తక్కువ తాగేవారు కాదు. 250 ml నుంచి 1/2 లీటర్ తాగి శుభ్రంగా పడుకునేవారు. మళ్ళీ 3 గంటలకు లేచిపోయేవారు. ఇవాళ 3 గంటలకు ఎవరు లేస్తున్నారమ్మా? మనం నిద్రపోయే టైంలోనేమో పని చేస్తున్నాం, మెలకుగా ఉండవలసిన టైంలోనేమో నిద్రపోతున్నాం. ఆ విధంగా మనం ఆహారం అనేది జాగ్రత్తలు తీసుకున్నామా. ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి. ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునాని ఇటువంటి అన్నిటి మీద కూడా మంచి మందులు ఉన్నాయమ్మా. ఆయుర్వేదంలో అయితే మా దగ్గర కాయకల్ప చికిత్స అని ఉంది, అది యాంటీ ఏజింగ్ అనమాట. అటువంటి మందులు వాడితే పార్కిన్సన్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే సార్, మరి ఈ పార్కిన్సన్స్కి అల్లోపతిలో మెడిసిన్ లేదని చెప్పారు, మరి ఇంకా ఎలా మరి ఇది మెడిసిన్ కావాలంటే? ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం. అంటే మేము ఏదో
100% చేయలేం కానమ్మా, అక్కడ ఆపడం అయితే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ఓకే. డెవలప్ అవ్వకుండా వెనక్కి తీసుకురావడం కొన్ని కేసుల్లో జరుగుతుందమ్మా. చాలా కేసులు, కొన్ని కేసులు అంటే 50% తీసుకురావచ్చు. ఎఫర్ట్ చేయగలగాలమ్మా. ఆయుర్వేదం అంటే ఏంటంటే ఏదో చెట్లు పీకిస్తారో చాలా చీప్ అనుకుంటారు. కాదమ్మా, నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పాను, చాలా కాస్ట్లీ అఫేర్ అనమాట ఆయుర్వేదం అనేది. అది ఆ విధమైన మందులు కనుక మనం వాడితే వెనక్కి రావడానికి కూడా చాలా చక్కని అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా.